నేను చెప్పేదంతా నిజం పద్మావతి. కాదు కాదు కాదు. పర్సన్ని నేను, స్పాట్లో ఉన్నది నేను, నువ్వు కాదంటావే. సార్, తనెందుకు మొండిగా ఉన్నాడు, ఏదో ఆవేశంలో ఉన్నాడు. కానీ తను చెప్పేది నిజం కాదు. చూడు గోవింద్, పద్మావతి నీ గురించి ఆలోచిస్తుంది. నీకు శిక్ష పడితే నీ కుటుంబం బాధపడుతుందని తను తాపత్రయపడుతుంది. పద్మావతి గారు, మీరేం టెన్షన్ తీసుకోకండి. నిజాలు ఏంటో నేను తెలుస్తాను. గోవిందు, ఆ అమ్మాయి బతుకుతేనే నువ్వు బతుకుతావు. ఏమైనా జరిగిందనుకో, యూ విల్ బి ఫినిష్డ్. నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండు. చెప్పండి ఎస్ఐ గారు, అమ్మాయికి ఎలా ఉంది? ఓకే, ట్రీట్మెంట్ అయ్యాక స్టేట్మెంట్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఏదైనా తేడా వస్తే వీడిని అప్పగించే బాధ్యత నాది. అలాగే సార్. థ్యాంక్ యూ. నో 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 నో, ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ గారు ఉండి పండి అండి. ఓకే, అవును, ఇంతకీ మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆడిటోరియంలో పాటల పోటీలున్నాయి, అక్కడికి వెళ్తున్నాం. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. సింగింగ్ కాంపిటీషన్ కాంపిటీట్ కూడా చేస్తున్నావా? అవును సార్. యానవే పదు, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. లేట్ అవుతుందిగా, మీరు బయలుదేరండి ఇంకా. రండి. నమస్కారం అండి. గురువుగారు, స్వరమాధురి మీకు స్వాగతం పలుకుతుంది. తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరు ఇప్పుడు వచ్చారే? ఇప్పుడే వచ్చానే. గురుగారు, శివపార్వతి గారు వచ్చే టైం అయింది. మీరు ఇక్కడ ఉంటారా, లోపలికి వెళ్ళి కూర్చుంటారా? నేను మీ తరఫున వారికి స్వాగతం పలుకుతాను. అలాగే గురుగారు, మీరు కూడా ఈ బొకే ఇవ్వండి, తీసుకుందామా? నమస్కారం. నమస్కారం రంగాచార్యులు గారు. స్వరమాధురి సంగీత స్వరాలు తమరికి స్వాగతం పలుకుతున్నాయి. రణగుణ ధ్వనుల నుంచి కాస్త విశ్రాంతి, మనశ్శాంతి కలుగుతుందని ఇలా వచ్చాను. చాలా సంతోషం. అండాళ్ళు, థ్యాంక్ యూ. రండి. అయ్యో, బావా.
ఇందుకేనా నేను పడబోతుంటే పట్టుకున్నావు? వాళ్ళంతా నవ్వేలా చేస్తున్నావు కదూ? నీ సాయం లేకుండా నేను నడవలేననిగా ఇందులో అర్థం. అయినా ఏమిస్తున్నావు నాకు విలువ? ఏంటి బావ నువ్వనేది? ఇంకేం మాట్లాడకు. ఆపండి. ఎందుకు నవ్వుతున్నారు? ఆసక్తితో చేయూతనివ్వటం మానవత్వం, తోడు నడవటం ధర్మం. సానుభూతి చూపించిన జాలిపడ్డా అవమానించటమే అవుతుంది. అలాంటిది అతన్ని చూసి నవ్వటం ఏమవుతుంది? రాక్షసత్వం అవుతుంది. ఎవరు మీరంతా? నా ఫ్రెండ్స్. సారీ. అసలు నువ్వెవరు? తను నా దగ్గర శిష్యర్కం చేస్తోందమ్మా. ఇలాంటి స్నేహితులున్న ఈ అమ్మాయి మీ దగ్గర శిష్యరికం చేయడం ఏంటి? వీళ్ళంతా ఇంతే మేడం, అదో రకం మనుషులు. తెలుస్తూనే ఉంది. సంగీతం నేర్చుకోవడానికి గాత్రం ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి. మనం ఒదిగినట్టే స్వరాలు గాత్రంతో ఒదిగి మన స్థాయిని పెంచుతాయి. చూడండి, ఏదో చిన్నతనంలండి, వదిలేయండి. మీ శిష్యురాలని సమర్థిస్తున్నారా? ఇలానే వదిలేస్తే మనకు చిన్నతనం తీసుకొస్తారు. చాలా సంతోషమేనా? ఇలా తిట్టించాలనేగా ఇదంతా చేసింది నువ్వు? ఆ అమ్మాయి చెప్పడం ఏంటి? నా కళ్ళతో నేను చూశాను. రంగాచార్యులు గారు, చిన్నతనం అనే మాట తప్పు. తప్పు చేసినప్పుడు అది ఒప్పుకోవడం కూడా సంస్కారమే. నేర్చుకోండి. మీ తోటి వారిని చూసి నేర్చుకోండి. సారీ చెప్పాను కదా, వదిలేయండి. అందులోనూ అహంకారమే కనిపిస్తుంది. మనం ఎంత విద్వాంసులమైనా వినయం లేని విద్య పనికిరాదు. సాటి మనిషి మీద ప్రేమ అనేది ఉండాలి. అప్పుడే జన్మ సార్థకం అవుతుంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, సంస్కారం ఉన్న అమ్మాయిలా కనిపిస్తున్నావు. ఎవరమ్మా నువ్వు? మా శ్రీనివాసులకి కాబోయే భార్య, మా వారి శిష్యురాలు, మేనకోడలు వరుస. ఓ, మా శ్రీనివాసులకి కాబోయే భార్య. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. ఇంతకీ మీ అబ్బాయి తనేనా? అవునమ్మా. సంగీత విద్వాంసులు కదా, శిక్షణ బాగానే ఇచ్చుంటారే. ఏమిటి రంగాచార్యులు గారు, ఎందుకు తలదించుకున్నారు? ఏమిటి మీరనేది? ఏం లేదమ్మా, విద్వాంసుడు కాదు, తను ఓ చిత్రకారుడు. ఓ, అలాగా, చాలా సంతోషం. ఏదైనా కళే కదా, మనం ప్రోత్సహించాలి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అందులోనే గెలుపుంటుంది. చల్లగా ఉండండి. పదండి. పదండి మేడం. ఏంటి ఆవిడలా క్లాస్ తీసుకుంటే నువ్వు అలా సారీ చెప్పావేంటి? తను ఇక్కడికి అతిథిగా వచ్చింది, అందుకే తగ్గాల్సి వచ్చింది. ఇక్కడ రెచ్చిపోతే మనల్ని అవతలికి గంటేస్తారు. ఎప్పుడూ అప్పుడు దొరక్కపోదులే. పోని ఎంత రెచ్చిపోతుందో చూస్తా. ఈ పాటల పోటీ అవని, దాని సంగతి చెప్తా. పదండి.
సభకు నమస్కారం. అతిథులకు, ఆహ్వానితులకు, పాటల పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన యువ గాయని గాయకులకు శివరాగసుధ సాగర స్వాగతం పలుకుతోంది. ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ సంగీత నృత్య కళాకారిణి శ్రీమతి శివ పార్వతి గారిని జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ రంగాచారి గారి శిష్యురాలు ప్రార్థనా గీతం ఆలపిస్తారు. ప్రార్థనా గీతాలకు, జాతీయ గీతాలకు ప్రాక్టీస్లు అవసరం లేదు. అవి నిత్యం స్మరించాల్సినవే. రంగాచార్యులు గారు, మీ కాబోయే కోడలు సంగీత సరస్వతి అన్నారుగా? అవునమ్మా. అమ్మా పద్మావతి, నువ్వు పాడు. అమ్మా పద్మావతి, పాడమ్మా. మేడం ప్లీజ్. ఇప్పుడు మా ఆత్మీయ అతిథి శ్రీ రంగాచార్యులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ సంస్థ రజతోత్సవం మా ఇంటి పండగలా అనిపిస్తోంది. ఈ సంస్థ శతాధికంగా వర్ధిల్లి
ఎందరో కళాకారుల్ని తీర్చిదిద్దాలని స్వరమాధురికి 25వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథి గారి ఆశీర్వచనాలకు ముందు ఒక విజ్ఞప్తి. పోటీలో పాల్గొనడానికి వచ్చిన గాయని గాయకులకు విజ్ఞప్తి. పేర్లు ఇంకా నమోదు చేసుకోని వారికి ప్రవేశ రుసుమును మేము బయట అవతల ఏర్పాటు చేశాం. కౌంటర్లో చెల్లించి పేర్లు వివరాలు నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రార్థన. శ్రీమతి శివపార్వతి గారిని సందేశం ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సభా సరస్వతికి నమస్సులు. కళలన్నీ ఆ నటరాజు స్వామి సిరిమువ్వలే. ఆ స్వామి తాండవంలో దాగున్న మువ్వలే మనమందరం. సంగీతం, నృత్యం, కమల పిల్లలు, అవి రెండు నాకు రెండు కళ్ళు. విద్యా దదేతి వినయం అంటారు. వినయం విద్వత్తుకు తోడైతేనే గుర్తింపు. ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఒదగడం అంటే వంగి వంగి నమస్కారాలు చేయడం కాదు. ఆ సరస్వతికి ఒదిగి ఉండటం. మీలో గుర్తింపు మీలో ఉన్న కళలే కాని మీరు కాదు అని తెలుసుకోవాలి. నేనీవేళ ఈ స్థాయికి రావడానికి స్వరరాగసుధ ప్రథమంగా ఉంది. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇలా పాటల పోటీలు పెడితే మొదటి బహుమానం నేనే అందుకున్నాను. అది నన్ను స్థిరంగా సుస్థిరంగా సంగీత కళాకారిణయ్యే పరిస్థితి నాకు కలిగించింది. స్వరరాగసుధ నాకే కాదు, నాలాంటి ఎంతో మంది కళాకారులకి పుట్టిల్లు. ఇక్కడికొచ్చిన గాయనీ గాయకులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా. పదండి. ఇప్పుడు గాయని మౌనిత గారు పాడతారు. పేర్లు ఇంకా నమోదు చేసుకోని వారికి ప్రవేశ రుసుమును మేము బయట అవతల ఏర్పాటు చేశాం. కౌంటర్లో చెల్లించి పేర్లు వివరాలు నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రార్థన.